మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల యొక్క పురోగతిపై సమీక్ష నిర్వహించింది. అయితే ఈ సమీక్ష సమావేశాన్ని గత సంవత్సరం కూడా నిర్వహించింది. అయితే గత సంవత్సరం నిర్వహించిన టైంలో ఏం చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు మార్చి 2026 వరకు పూర్తి చేస్తామని చెప్పారు. అట్లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 8 నెలల్లో, అంటే జనవరి 2026 వరకు 8 నెలల్లో 4 రిజర్వాయర్లు, అంజనగిరి, ఏదుల, గొట్టెం, కరివెన, ఈ 4 రిజర్వాయర్లు 50 టీఎంసీల నీళ్లు నింపుతామని చెప్పి ప్రకటన చేసిండు. ఆయన రివ్యూ మీటింగ్లో చెప్పిండు. వివిధ పత్రికల్లో, ఆంగ్ల దినపత్రికలు కూడా వచ్చినాయి. మళ్ళీ ఏడాది తర్వాత ఈరోజు రివ్యూ మీటింగ్ ఏం చెప్తున్నాడంటే 30 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటారు. అంటే సెప్టెంబర్ 2028, అంటే ఎలక్షన్ టైం వస్తే, ఎలక్షన్ కోడ్ వస్తే ఆ టైంకి ఆయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తా అని చెప్తున్నాడు. సరే, ఈ రివ్యూ మీటింగ్ పెట్టడానికి గల కారణాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్వేషణ చేసుకోవాలి. ఎవరైనా రివ్యూ మీటింగ్ ఎప్పుడు పెడతారు? ఆ ప్రాజెక్టులో ఎంత పురోగతి వచ్చింది, మనం గతంలో పెట్టినటువంటి డెడ్ లైన్కి ఏమైనా పనులు చేసినామా, ఇప్పటివరకు ఒక తట్టెడు మట్టి ఎత్తకుండా వెంటనే మళ్ళీ ఒక ఏడాది తర్వాత రివ్యూ మీటింగ్ పెట్టి దాన్ని గడువు ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. ఇది పద్ధతి కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మీరు గద్దెనెక్కిన 2.5 సంవత్సరాల్లో తట్టెడు మట్టి తీయలేదు, ఒక్క ఎకరానికి కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు, ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఒక ప్రాజెక్టు పునాది రాయలేదు. ఈ డెడ్ లైన్ పొడిగించుకుంటూ పోతే ఎప్పటికి ప్రాజెక్టులు పూర్తవుతాయి, ఎప్పుడు రైతాంగానికి నీళ్ళు వస్తాయి, తెలంగాణ రైతులు ఎప్పుడు గర్వంగా బతుకుతారు? ఈ పాలమూరు రైతాంగాన్ని ముఖ్యంగా మీరు వచ్చిన కాడ నుంచి ఒక్క ఎకరానికి కూడా, పాలమూరులో ఒక ఎకరానికి కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఎందుకు రివ్యూ మీటింగ్లు పెట్టిండ్రు? ఈ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తారు? నేను ఒకటే డిమాండ్ చేసిన, పాలమూరు బిడ్డగా తెలంగాణ రైతాంగం పక్షాన్ని డిమాండ్ చేసిన, ఖచ్చితంగా మీరు ఒక్క ఏడాదిలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ 80% పనులు అన్ని రిజర్వాయర్లన్నీ నిర్మాణం అయిపోయినాయి, పంప్ హౌస్ల నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది.